హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో డిఎస్సి అభ్యర్థులు చాలామంది డిఎస్సి కోసం అప్లై చేయడం జరిగింది. అయితే గత వారం రోజుల నుంచి కూడా అభ్యర్థులంతా కూడా మా జిల్లాలో మా సబ్జెక్టులో ఎంతమంది పోటీలో ఉన్నారు, ఎన్ని అప్లికేషన్లు పెట్టారు, కేటగిరీ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా అసలు పోటీ ఎంత ఉందో మాకు చెప్పాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసాము. అయితే ఇప్పుడు 13 జిల్లాలకి సంబంధించి కూడా మీ జిల్లాలో మీ సబ్జెక్టులో ఎంతమంది మీ కేటగిరీ అభ్యర్థులు అప్లై చేశారు, మీరు ఎంతమంది పోటీని ఎదుర్కోవాల్సి ఉంది అనేది మీరు క్లియర్ కట్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతా ఉన్నారు. 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తులు, నీవు ఫలానా బీసీ కేటగిరీకి లేదా ఎస్సీ కేటగిరీకి లేకపోతే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తివి, ఫలానా సబ్జెక్టు నీది స్కూల్ అసిస్టెంటో ఎస్జిటినో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్సో సైన్సో సోషల్ ఏదో సంథింగ్, ఆయా సబ్జెక్టులో మీ కేటగిరీలో మీ జిల్లాలో మీ సబ్జెక్టులో ఎంతమంది అప్లై చేశారు, ఎంత పోటీ ఉంది, ఇప్పుడు సబ్జెక్టు వైజ్గా కేటగిరీ వైజ్గా జిల్లా వారీగా ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పుడు గమనించి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ముందు శ్రీకాకుళం జిల్లా నుంచి మనం మొదలు పెడదాం. శ్రీకాకుళం జిల్లా ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మొత్తం అన్ని జిల్లాలు కూడా చూద్దాం. శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఎంతమంది అప్లై చేశారు, అసలు ఎస్జిటి పోస్టులు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, అలాగే ఆయా అప్లికేషన్స్లో మరి ఎస్సీ కేటగిరీ క్యాండిడేట్స్, మీ సబ్జెక్టులో ఎస్సీ క్యాండిడేట్స్, మీ సబ్జెక్టులో ఓసీ క్యాండిడేట్స్, మీ సబ్జెక్టులో బీసీ క్యాండిడేట్స్, మీ సబ్జెక్టులో ఈడబ్ల్యూఎస్ ఉమెన్ క్యాండిడేట్స్ అన్నీ కూడా చూద్దాం. ఇక్కడ గమనించండి, ఇది శ్రీకాకుళం జిల్లాకి సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి పోస్ట్ ఉంది. ఎస్జిటి పోస్ట్కి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 128 మంది అప్లై చేశారు ఇక్కడ శ్రీకాకుళం జిల్లా. ఇక బీసీఏ క్యాండిడేట్స్ ఉన్నారు. బీసీఏ కేటగిరీ వాళ్ళు ఎస్జిటి పోస్ట్కి 168 మంది అప్లై చేశారు. రైట్, నెక్స్ట్ బీసీబీ క్యాండిడేట్స్ 643 మంది అప్లై చేశారు. బీసీబీ క్యాండిడేట్స్ 643 మంది అప్లై చేయడం జరిగింది. ఇక బీసీడీ క్యాండిడేట్స్ చూడండి 2320 మంది అప్లై చేశారు. ఇక బీసీసీ క్యాండిడేట్స్ 12 మంది అప్లై చేశారు. ఇక్కడ మీరు పోటీ మీకు ఈజీగా అర్థమైంది. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బీసీడీ క్యాండిడేట్ అనుకోండి, మీ కేటగిరీలో ఎన్ని పోస్టులోనే నీకు ఆల్రెడీ తెలుసు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఎంత కాంపిటీషన్ ఉందో మీకు తెలుసు. దీన్ని బట్టి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకోండి. ఇక ఎస్జిటి క్యాండిడేట్స్, మనం ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు సబ్జెక్ట్ వైజ్గా అన్నీ కూడా మనం చూద్దాం. ఇకపోతే ఎస్జిటి పోస్టుకు సంబంధించి ఓపెన్ కేటగిరీ వాళ్ళు 128 మంది అప్లై చేశారు. ఇక్కడ మీరు ఓవరాల్గా చూసుకోండి, ఈ ఓపెన్ కేటగిరీ వాళ్ళు అన్ని సబ్జెక్టుల్లోనూ అప్లై చేస్తారు, అన్ని సబ్జెక్టుల్లోనూ ఉంటారు. ఈ ఓపెన్ కేటగిరీ పోస్టులు అంటే కేవలం ఓసీ వాళ్ళకి మాత్రం అవి మాత్రం ఉంటాయి. మిగిలిన వాళ్ళకి వాళ్ళ కేటగిరీతో పోస్టులతో పాటు ఈ పోస్టులు కూడా వాళ్ళు పోటీ పడతారు. ఈ పోస్టులు కూడా మీరు కౌంట్ చేసుకోవచ్చు. గతంలోనే మీకు వీడియోలో చెప్పాను నేను. ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా కావచ్చు, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఓపెన్ కేటగిరీ పోస్టులకి పోటీ పడవచ్చు, ఓపెన్ కేటగిరీ పోస్టులు కూడా సంపాదించవచ్చు అని చెప్పాం. రైట్, ఇక్కడ ఎస్జిటి పోస్టులు, ఈ ఎస్జిటి పోస్టులు శ్రీకాకుళం జిల్లా చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎస్జిటి పోస్టులకి 128 మంది అప్లై చేశారు. బీసీఏ క్యాండిడేట్స్ 168 మంది అప్లై చేశారు. బీసీబీ క్యాండిడేట్స్ 643 మంది అప్లై చేశారు. బీసీబీ క్యాండిడేట్స్ 12 మంది అప్లై చేశారు. బీసీడీ క్యాండిడేట్స్ 2320 మంది అప్లై చేశారు. మీరు గమనించండి, బీసీడీ క్యాండిడేట్స్ ఏంటి ఎంతమంది అంటే, అసలు బీసీడీ క్యాండిడేట్స్ మొత్తం ఎంతమంది అప్లై చేశారు తెలుసా? ఈ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్కి ఇక్కడ చూడండి, బీసీడీ 7228 మంది అప్లై చేశారు. మొత్తం 7223 మంది బీసీడీ క్యాండిడేట్స్ అప్లై చేశారు. అందులో ఎస్జిటికి 2320 మంది అప్లై చేశారు. ఇకపోతే ఎస్జిటి ఒరియాకి బీసీడీ క్యాండిడేట్సే 452 మంది అప్లై చేశారు. ఇక ఎస్ఏ తెలుగుకి బీసీడీ క్యాండిడేట్స్ 1028 మంది అప్లై చేశారు. ఇక ఎస్ఏ హిందీకి 132 మంది బీసీడీ క్యాండిడేట్స్ అప్లై చేశారు. కాబట్టి ఇలాగనమాట మనం చూడాల్సింది. నెక్స్ట్ ఎస్జిటి పోస్టులకి బీసీఈ క్యాండిడేట్స్ 24 మంది అప్లై చేశారు. ఎస్సీ క్యాండిడేట్స్ 123 మంది అప్లై చేశారు. ఎస్సీ గ్రూప్ 1లో ఎస్జిటి పోస్టుకి 123 మంది. ఎస్సీ గ్రూప్ 2లో 119 మంది ఎస్జిటి పోస్టుకి. ఎస్సీ గ్రూప్ 3లో ఇక్కడ చూడండి 1423 మంది అప్లై చేశారు. 1423 మంది. ఎన్ని పోస్టులు ఉన్నాయో మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 3లో టోటల్గా అప్లై చేసిన వాళ్ళు 3066 మంది. అందులో 1400 మంది ఎస్జిటి పోస్టులకు అప్లై చేశారు. ఇంకా వీళ్ళు ఇక్కడే ఉంటారా అంటే ఇక్కడే కాదు,
ఇళ్లలో చాలామంది ఇప్పుడు మిగిలిన వాళ్ళలో చాలామంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేస్తారు, అలాగే పీజీటీ టీజీటీ పోస్టులకు కూడా అప్లై చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ ఇక్కడ మొత్తం ఇక్కడ మీరు గమనించవచ్చు, టోటల్ అప్లికేషన్స్, టోటల్ క్యాండిడేట్స్ 22,648 మంది శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అప్లై చేసిన క్యాండిడేట్స్. ఎన్ని అప్లికేషన్లు అయ్యాయంటే 39,235 అప్లికేషన్లు పెట్టారు. రైట్, ఇందులో మేలు ఫీమేల్ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఉందన్నమాట. అలాగే ఓసీ క్యాండిడేట్స్ ఎంతమంది అనేది 653, బీసీఏ క్యాండిడేట్స్ 5,210 మంది, అలాగే బీసీబీ క్యాండిడేట్స్ 2,737 మంది, బీసీసీ క్యాండిడేట్స్ 35 మంది, బీసీడీ క్యాండిడేట్స్ 7,281 మంది, బీసీఈ క్యాండిడేట్స్ 107 మంది, ఎస్సీ గ్రూప్ 1లో 516 మంది, గ్రూప్ 2లో RRR 666 అనమాట 666 మంది, ఎస్సీ గ్రూప్ 3లో 3,066 మంది, ఎస్టీ క్యాండిడేట్స్ 2,377 మంది, ఈడబ్ల్యూఎస్ 408 మంది, విహెచ్ క్యాండిడేట్స్ 128 మంది, హెచ్హెచ్ 32, ఓహెచ్ క్యాండిడేట్స్ 441 మంది, ఎంఐ క్యాండిడేట్స్ ఎవరు లేరు ఇక్కడ. ఇకపోతే ఈ రకంగా మనం చూసుకుంటా పోతే ఇదిగోండి, హెచ్జిటి పోస్టులకి ఎస్టీ క్యాండిడేట్స్ 593 మంది అప్లై చేశారు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 94 మంది, ఇక విహెచ్, హెచ్హెచ్, ఓహెచ్, ఎంఐ ఈ పోస్టులకి సంబంధించి యాక్చువల్గా ఈ కేటగిరీలో వీళ్ళు అప్లై చేయాల, కానీ ఇక్కడ పోస్టులు ఉన్నాయి, కానీ వీళ్ళు ఇక్కడ అప్లై చేయాల, వేరే పోస్టులకి అప్లై చేయడం జరిగింది. ఓకే, వేరే పోస్టులకి వేరే మేనేజ్మెంట్లో పీజీటీ టీజీటీ ఇంకా చాలా ఉన్నాయి, ఆశ్రమ పాఠశాలలు అవన్నీ ఉన్నాయి, వాటిల్లో అప్లై చేయడం జరిగిందనమాట. అందుకే వాళ్ళు ఇక్కడ లేరు. ఓకే, నెక్స్ట్ హెచ్జిటి ఒరియా పోస్టులు ఓపెన్ కేటగిరీ వాళ్ళు 83 మంది పోటీ పడుతున్నారు. ఇక హెచ్జిటి ఒరియాకి బీసీఏ క్యాండిడేట్స్ 152 మంది, బీసీబీ క్యాండిడేట్స్ 128 మంది, అలాగే బీసీసీలో ఎవరు లేరు, పోస్టులే లేవురే. ఇక బీసీడీ క్యాండిడేట్స్ 452 మంది, బీసీఈ క్యాండిడేట్స్లో ఎవరు లేరు, అలాగే ఎస్సీ గ్రూప్ 1లో కూడా ఎవరు లేరు, ఎందుకంటే ఇక్కడ పోస్టులు లేవు, అందుకే అప్లై చేయాల. ఇక ఎస్సీ గ్రూప్ 2లో 24 మంది అప్లై చేశారు హెచ్జిటి ఒరియా పోస్ట్కి, అలాగే ఎస్సీ గ్రూప్ 3లో 130 మంది అప్లై చేశారు, ఎస్టీ కేటగిరీలో 205 మంది అప్లై చేశారు, ఏది హెచ్జిటి ఒరియా పోస్టులకి. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 25 మంది అప్లై చేశారు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 25 మంది. ఇక మిగిలిన చెప్పాను కదా, ఈ విహెచ్, హెచ్హెచ్, ఓహెచ్ ఇవన్నీ కూడా వేరే కేటగిరీలో వేరే చోట వేరే పీజీటీ టీజీటీ ఆశ్రమ పాఠశాల, గురుకుల పాఠశాలలు ఇవి ఉన్నాయి, వాటిలో అప్లై చేశారన్నమాట వాళ్ళు. అందుకే ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ చూపిస్తుంది. రైట్, నెక్స్ట్ ఎస్ఏ తెలుగు అండి. శ్రీకాకుళం ఎస్ఏ తెలుగులో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 181 మంది ఉన్నారండి. ఇక బీసీఏ క్యాండిడేట్స్ 23 మంది ఉన్నారు, బీసీబీ క్యాండిడేట్స్ 289 మంది ఉన్నారు, ఇక బీసీసీ లేరు, అప్లికేషన్లో పెట్టలేదు. ఇక బీసీడీ క్యాండిడేట్స్ 1028 మంది ఉన్నారు, 1028 మంది. ఇక బీసీఈ క్యాండిడేట్స్ ఎస్ఏ తెలుగు పోస్టుకి బీసీఈ వాళ్ళు 8 మంది ఉన్నారు, ఎస్సీ గ్రూప్ 1లో 64 మంది, ఎస్సీ గ్రూప్ 2లో 69 మంది, ఎస్సీ గ్రూప్ 3లో 134 మంది, ఎస్టీ క్యాండిడేట్స్ 121 మంది, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 27 మంది ఉన్నారు. ఇది ఎస్ఏ తెలుగుకు సంబంధించి. ఇక ఎస్ఏ హిందీ పోస్టులకు సంబంధించి ఓపెన్ కేటగిరీ వాళ్ళు 37 మంది ఉన్నారు పోటీలో. ఇక బీసీఏ క్యాండిడేట్స్ 15 మంది, బీసీబీ క్యాండిడేట్స్ 72 మంది, అలాగే బీసీసీ క్యాండిడేట్స్ ఎవరు లేరు, పోస్టులు లేవు. ఇక బీసీడీ క్యాండిడేట్స్ 132 మంది, బీసీఈ క్యాండిడేట్స్ 8 మంది, ఎస్సీ గ్రూప్ 1లో పోస్టులు లేవు కాబట్టి అప్లై చేయలేదు ఎవరో. ఎస్సీ గ్రూప్ 2లో 58 మంది పోటీలో ఉన్నారు, ఏది ఎస్ఏ హిందీ పోస్టులకి. ఎస్సీ గ్రూప్ 3లో 92 మంది పోటీలో ఉన్నారు, ఎస్టీ కేటగిరీ వాళ్ళు 103 మంది హిందీ పోస్టుకి పోటీలో ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 23 మంది పోటీలో ఉన్నారు. రైట్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు పీజీటీ టీజీటీలకు కూడా అప్లై చేశారు, అందుకే అప్లికేషన్ సంఖ్య పెరిగింది. క్యాండిడేట్స్ వాళ్ళే ఉన్నప్పటికీ అప్లికేషన్ సంఖ్య ఎందుకు పెరిగిందంటే వాళ్ళు రిపీట్ అయ్యారు, అంటే వాళ్ళే వివిధ రకాల పోస్టులకి అనేక అప్లికేషన్లు పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ ఎస్ఏ ఒరియా పోస్టులు. ఎస్ఏ ఒరియా పోస్టులు 14 ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎస్ఏ ఒరియాకి 14 మంది అప్లై చేశారు. ఇక బీసీఏ క్యాండిడేట్స్ 24 మంది ఎస్ఏ ఒరియా పోస్టులకి అప్లై చేశారండి. ఇక బీసీబీకి, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇంక ఏమీ లేవు, ఉన్న పోస్టులు జస్ట్ అవే, బీసీఏకి మాత్రమే అక్కడ ఉన్నాయి, ఇంకెవరికి లేవు. రైట్, నెక్స్ట్ ఎస్ఏ ఇంగ్లీషు. ఎస్ఏ ఇంగ్లీష్కి వచ్చి 140 మంది ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అప్లై చేశారు.
ఇక బీసీఏ క్యాండిడేట్స్ 189 మంది అప్లై చేశారు. బీసీబీ క్యాండిడేట్స్ 338 మంది అప్లై చేశారు. రైట్, 338 మంది అప్లై చేయడం జరిగిందన్నమాట. 338 మంది. ఇక్కడ చూడండి, ఎస్ఏ ఇంగ్లీష్ కదా, 140 మంది ఓపెన్ కేటగిరీ వాళ్ళు, 189 మంది బీసీఏ క్యాండిడేట్స్, బీసీబీ క్యాండిడేట్స్ 338 మంది, బీసీసీ క్యాండిడేట్స్ 6, బీసీడీ క్యాండిడేట్స్ 889 మంది, బీసీఈ క్యాండిడేట్స్ 26 మంది, ఎస్సీ గ్రూప్ 1లో 73 మంది, ఎస్సీ గ్రూప్ 2లో 103 మంది, ఎస్సీ గ్రూప్ 3లో 530 మంది, ఎస్టీ క్యాండిడేట్స్ 440 మంది, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 54 మంది. వీళ్ళు పోటీ పడుతున్నారన్నమాట ఈ ఎస్ఏ ఇంగ్లీష్ పోస్టులకి. ఓకే, ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు అన్నమాట వీళ్ళు. ఓకే, ఇక మీరు చూసుకోవచ్చు ఓసీ, బీసీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ 1, 2, 3, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్. రైట్, నెక్స్ట్ ఎక్కడి నుంచి పైకి పోతే ఎస్ఏ ఇంగ్లీషు అయింది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్ఏ ఇంగ్లీష్ తర్వాత ఎస్ఏ మ్యాథ్స్. ఎస్ఏ మ్యాథ్స్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు 55 మంది ఉన్నారు పోటీలో. బీసీఏ క్యాండిడేట్స్ 182 మంది ఉన్నారు. బీసీబీ క్యాండిడేట్స్ 247 మంది ఉన్నారు పోటీలో. ఇక బీసీసీ క్యాండిడేట్స్ 7 పోటీలో ఉన్నది. అలాగే బీసీడీ క్యాండిడేట్స్ 322 మంది పోటీ. ఎక్కువ మంది అప్లై చేశారు. బీసీడీ క్యాండిడేట్సే ఎక్కువ మంది అప్లై చేశారు, వాళ్ళే ఎక్కువ కాంపిటీషన్లో ఇచ్చేది బీసీడీ. నెక్స్ట్ బీసీఈ క్యాండిడేట్స్ 9 మంది ఉన్నారు. అలాగే ఎస్సీ గ్రూప్ 1 87 మంది, ఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులు ఈ యొక్క ఎస్ఏ మ్యాథ్స్ కోసం పోటీలో ఉన్నది. ఎస్ఏ గ్రూప్ 2, ఎస్ఏ గ్రూప్ 1 ఏమో 87, ఎస్ఏ గ్రూప్ 2 63, ఎస్ఏ గ్రూప్ 3 ఎస్సీ గ్రూప్ 3 142 మంది. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ 128 మంది, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 25 మంది. వీళ్ళు ఈ ఎస్ఏ మ్యాథ్స్ పోస్ట్కి ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట కేటగిరీ వైజ్గా. మీకు మళ్ళీ నేను ఇక్కడ రాస్తాను. ఇదేమో ఇది ఓసీ, ఇదేమో ఓకే ఇది బీసీ, ఇది బీసీఏ, ఇదేమో బీసీబీ, ఇదేమో బీసీసీ, ఇదేమో బీసీడీ, ఇదేమో బీసీఈ, ఇదేమో SC1, ఇదేమో SC2, ఇదేమో SC3, నెక్స్ట్ ఇదేమో ఎస్టీ, ఇదేమో ఈడబ్ల్యూఎస్. రైట్, నెక్స్ట్ SAPE ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అన్నమాట. ఫిజికల్ ఎడ్యుకేషన్ మొత్తం ఓపెన్ కేటగిరీ వాళ్ళు 78 మంది ఉన్నారు. బీసీఏ 420 మంది ఉన్నారు. బీసీబీ 412 మంది ఉన్నారు. బీసీసీ వచ్చి 5 ఉన్నారు ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకి. ఇక బీసీడీ క్యాండిడేట్స్ 942 మంది ఉన్నారు. నెక్స్ట్ బీసీఈ క్యాండిడేట్స్ 17, అలాగే ఎస్సీ గ్రూప్ 1 41, ఎస్సీ గ్రూప్ 2 71 మంది ఉన్నారు. ఎస్సీ గ్రూప్ 3లో 205 మంది ఉన్నారు పోటీలో. ఏది స్కూల్ అసిస్టెంటు ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకి. నెక్స్ట్ ఎస్టీ క్యాండిడేట్స్ 352 మంది ఉన్నారు. ఇక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 44 మంది ఉన్నారు. రైట్, నెక్స్ట్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్కి వచ్చేసి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 32 మంది పోటీలో ఉన్నారు అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఈ పోస్ట్కి. ఇక బీసీఏ క్యాండిడేట్స్ 82 మంది, బీసీబీ క్యాండిడేట్స్ 78 మంది ఉన్నారు. బీసీసీకి లేరు, పోస్టులు కూడా లేవు వాళ్ళకి, అందుకే వాళ్ళు పెట్టలా. నెక్స్ట్ బీసీడీ క్యాండిడేట్స్ 129 మంది. నెక్స్ట్ బీసీఈ 3, ఎస్సీ గ్రూప్ 1కి వచ్చి 0, ఎస్సీ గ్రూప్ 2లో 44 మంది ఉన్నారు. ఎస్సీ గ్రూప్ 3లోనేమో 97 మంది ఉన్నారు. 97. ఇక ఎస్టీ క్యాడర్లో ఎవరు లేరు, పోస్టులు కూడా లేవు. ఇక ఇక్కడ చూస్తే ఈడబ్ల్యూఎస్ 18 మంది ఉన్నారన్నమాట. ఇది ఎస్ఏ బయాలజీ చూడండి, బయాలజీ పోస్ట్కి 32 మంది ఉన్నారండి. ఓపెన్ కేటగిరీ వాళ్ళు పోటీ ఇచ్చేవాళ్ళు ఓపెన్ కేటగిరీలో 32 మంది. ఇక మిగిలిన వాళ్ళు ఇక్కడ చూడండి, ఎస్ఏ బయాలజీ బీసీఏకి 128 మంది, బీసీబీకి 134 మంది, బీసీసీ లేరు, బీసీడీకి 212 మంది ఉన్నారు పోటీలో 212 మంది. ఇకపోతే ఇక్కడ గమనించండి, ఎస్ఏ బయాలజీ బీసీఈ వాళ్ళు 4 ఉన్నారండి బీసీఈ. ఇక ఎస్సీ గ్రూప్ 1లో 44 మంది ఉన్నారు, ఎస్సీ గ్రూప్ 2లో 28 మంది, ఎస్సీ గ్రూప్ 3లో 88 మంది ఉన్నారు.
ఇక ఎస్టీ క్యాండిడేట్స్ 225 మంది ఉన్నారు ఎస్ఏ బయాలజీకి పోటీకిలో. ఇక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 28 మంది ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ 28 మంది క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ ఉన్నారు. ఇకపోతే ఎస్ఏ సోషల్ వచ్చి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అప్లై చేసి పోటీలో ఉన్నది 71 మంది. ఇక బీసీఏ క్యాండిడేట్స్ 198 మంది. బీ క్యాండిడేట్స్ 396 మంది. ఇకపోతే బీసీసీ వాళ్ళు 5 ఉన్నారు. ఎస్ఏ సోషల్కి బీసీసీ వాళ్ళు 5 ఉన్నారు. అక్కడ ఉన్న పోస్టులు కూడా తక్కువేలే, 5 ఉన్నారు. నెక్స్ట్ బీసీడీ క్యాండిడేట్స్, బీసీడీ ఎస్ఏ సోషల్కి బీసీడీ క్యాండిడేట్స్ 623 మంది. ఇక బీసీఈ క్యాండిడేట్స్ కూడా 5 ఉన్నారు. ఇక ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు 83 మంది, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు 93 మంది, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళు 235 మంది ఉన్నారు పోటీలో. ఇకపోతే ఎస్టీ క్యాడర్ వాళ్ళు 210 మంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 52 మంది పోటీలో ఉన్నారు శ్రీకాకుళం జిల్లా. ఇక సోషల్ ఒరియా పోస్టులు కూడా ఉన్నాయి. ఇక్కడ సోషల్ వచ్చేసి ఒరియా పోస్టులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఓపెన్లో ఎవరు లేవు, పోస్టులు కూడా లేవు, అందుకే ఓపెన్ ఎవరు అప్లై చేయలేదు ఇక్కడ ఈ పోస్టులకి. బీసీఏ 9 మంది అప్లై చేశారు. బీసీబీ బీసీసీ లేవు, పోస్టులు కూడా లేవు, అప్లికేషన్ కూడా లేవు. బీసీడీ వాళ్ళు 232 మంది ఉన్నారు, ఎందుకంటే పోస్టులు ఉన్నాయి వాళ్ళకి. ఇకపోతే బీసీఈ వాళ్ళు ముగ్గురు అప్లై చేశారు పోటీ, రైట్. ఇక ఎవరు లేరు, ఇంకా పోస్టులు లేవు, అప్లికేషన్ కూడా లేవు. ఇది శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి మొత్తం కూడాను శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి సబ్జెక్టు వైజు కేటగిరీ వైజ్ మీ సబ్జెక్టులో మీ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని అప్లికేషన్ వచ్చాయి, అది క్లియర్ కట్గా మనం ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది శ్రీకాకుళం జిల్లా. ఓకే, ఈ వీడియో అందరికి ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ మనం విజయనగరం జిల్లా చూద్దాం. విజయనగరం జిల్లా ఇక్కడ చూడండి. విజయనగరం జిల్లా ఇక్కడ చూస్తే విజయనగరం జిల్లాకి సంబంధించి మీరు చూడవచ్చు. విజయనగరం జిల్లాకి సంబంధించి మొత్తం అభ్యర్థులు 18,001 మంది అప్లై చేశారండి. 31,038 అప్లికేషన్లు వచ్చినాయి, డబుల్ అప్లికేషన్లు వచ్చినాయి అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. ఇకపోతే ఇందులో ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి, ఎస్జిటి ఉర్దూ పోస్టులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న పోస్టులు చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్న పోస్టులు చూస్తే ఎస్జిటి ఉర్దూ, ఎస్ఏ తెలుగు, ఎస్ఏ హిందీ, ఎస్ఏ ఇంగ్లీషు, ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ పిఈ, ఎస్ఈ పిఎస్, బిఎస్, అలాగే ఎస్ఏ సోషల్, అవన్నీ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఎస్జిటి పోస్టులకి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఎంతమంది అప్లై చేశారు. ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు మొత్తం 704 మంది. ఓపెన్ కేటగిరీ మొత్తం అప్లై చేసిన వాళ్ళు 704 మంది. వీళ్ళే పీజీటీలకు పెట్టారు, వీళ్ళే ఎస్జిటీలకు పెట్టారు, వీళ్ళే స్కూల్ అసిస్టెంట్లు పెట్టారు, రైట్. 704 మంది. ఇందులో ఎస్జిటి పోస్టులకి అప్లై చేసిన ఓపెన్ కేటగిరీ వాళ్ళు 201 మంది అండి, ఎస్జిటి పోస్టుకి అప్లై చేసిన వాళ్ళు. బీసీఏ క్యాండిడేట్స్ అప్లై చేసిన వాళ్ళు 438 మంది ఎస్జిటి పోస్టులకి అప్లై చేసిన వాళ్ళు. ఇది విజయనగరం జిల్లా, రైట్. 438 మంది బీసీఏ, బీసీబీ 436, బీసీసీ 22 మంది అప్లై చేసిన వాళ్ళు ఎస్జిటి పోస్టులకి. బీసీడీ 3,532 మంది. ఇక బీసీఈ 58 మంది, ఎస్సీ గ్రూప్ 1 158 మంది, ఎస్సీ గ్రూప్ 2 452 మంది పోటీలో ఉన్నారండి ఎస్జిటి పోస్టుల కోసం ఈ కేటగిరీ వాళ్ళు. ఇక ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళు 483 మంది ఉన్నారు. ఇక ఎస్టీ క్యాండిడేట్స్ 410 మంది పోటీలో ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 127 మంది పోటీలో ఉన్నారు, రైట్. ఇక విహెచ్ఈ పిహెచ్ఈ వీళ్ళకి పోస్టులు ఈ మేనేజ్మెంట్లో పోస్టులు లేవు, అందుకే వాళ్ళు ఇక్కడ అప్లై చేయకుండా వేరే కేటగిరీల్లో అంటే పీజీటీ, టీజీటీ, ఆశ్రమ పాఠశాలలు కానీ, గురుకులాలు కానీ అవి ఉన్నాయి కదా, వాటిల్లో ఎక్కువగా అప్లై చేయడం జరిగింది అన్నమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను దాన్ని. ఇక్కడ నెక్స్ట్ ఇది ఎస్జిటి పోస్టులకి అప్లై చేసినటువంటి పోటీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అనమాట వీళ్ళు. మీది ఎస్సీ అనుకోండి, ఎస్సీ గ్రూప్ 3 అనుకోండి, మీ ఎస్సీ గ్రూప్ 3లో 483 మంది ఉన్నారు ఎస్జిటి పోస్ట్కి. అలాగే ఎస్జిటి ఉర్దూ పోస్ట్ చూద్దాం. అలాగే ఓపెన్ కేటగిరీ వాళ్ళు 201, బీసీఏ వాళ్ళు 438, బీసీబీ 436, బీసీసీ 22. ఇక ఎస్జిటి ఉర్దూ పోస్టుకి ఓపెన్ కేటగిరీ వాళ్ళు 62 మంది అప్లై చేశారు. మొత్తం అప్లికేషన్లో 62 మంది ఎస్జిటి ఉర్దూకి అప్లై చేశారు ఓపెన్ వాళ్ళు. నెక్స్ట్ బీసీఏ క్యాండిడేట్స్ వచ్చి 42 మంది ఉర్దూ పోస్టులకు అప్లై చేశారు. బీసీబీ లేదు, బీసీసీ లేవు,
అలాగే బీసీడీ లేదు, బీసీఈ లేవు. ఈ లెవెల్లో అప్లికేషన్ లేవు, ఎందుకంటే అక్కడ పోస్టులు కూడా ఉండవు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో 65 మంది ఉన్నారండి. ఎస్సీ గ్రూప్ 1 65 మంది అప్లై చేశారు, అది ఎస్జిటి ఉర్దూ పోస్ట్. ఇకపోతే ఇంకా ఎవరు లేరండి, అంటే అప్లికేషన్ లేవు అంటే అర్థం అక్కడ పోస్టులు లేవని అర్థం. నెక్స్ట్ ఎస్ఏ తెలుగు పోస్టుకి ఓపెన్ కేటగిరీ వాళ్ళు 43 మంది అప్లై చేశారు. బీసీఏ ఎవరు అప్లై చేయలే. బీసీబీ 71 మంది పోటీలో ఉన్నారు. బీసీసీ లేరు. బీసీడీ 263 మంది ఉన్నారు పోటీలో. ఎస్ఏ తెలుగు విజయనగరం జిల్లా. ఇక బీసీఈ 32 మంది ఉన్నారు పోటీలో. ఎస్సీ గ్రూప్ 1 54 మంది, గ్రూప్ 2లో ఎవరు లేరు. గ్రూప్ 3లో 111 మంది ఉన్నారు. ఎస్టీకి ఎవరు లేరు, కానీ ఈడబ్ల్యూఎస్ 48 మంది ఉన్నారు, 48 మంది. రైట్, ఇది విజయనగరం ఎస్ఏ తెలుగు అనమాట. తెలుగు అభ్యర్థి, తెలుగుకి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు. నెక్స్ట్ ఎస్ఏ హిందీ ఓపెన్ కేటగిరీ వాళ్ళు 57 మంది అప్లై చేశారు. బీసీఏ క్యాండిడేట్స్ 68 మంది అప్లై చేశారు. బీసీబీ క్యాండిడేట్స్ 58 మంది అప్లై చేశారు, పోటీలో ఉన్నారు. ఇక బీసీసీ వాళ్ళు ఎవరు లేరు, అంటే అప్లికేషన్లు ఏమి లేవు, అంటే అక్కడ పోస్ట్ ఉండదు. బీసీడీ వాళ్ళు 172 మంది, బీసీడీ వాళ్ళు 172 మంది అప్లై చేశారు, పోటీలో ఉన్నారు. బీసీఈ క్యాండిడేట్స్ ఎవరు లేరు. ఎస్సీ గ్రూప్ 1లో కూడా ఎవరు లేరు, అంటే పోస్టులు ఉండవు, అప్లికేషన్లు లేవు అక్కడ. ఎస్ఏ హిందీకి సంబంధించి ఎస్సీ గ్రూప్ 2లో 98 మంది, ఎస్సీ గ్రూప్ 3లో 118 మంది, ఎస్టీ క్యాండిడేట్స్ 92 మంది, ఈడబ్ల్యూఎస్ 28 మంది ఇలా ఉన్నారు. రైట్, నెక్స్ట్ ఎస్ఏ ఇంగ్లీషు. ఎస్ఏ ఇంగ్లీష్కి ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎంతమంది అంటే 94 మంది అప్లై చేశారు. 102 మంది బీసీఏ క్యాండిడేట్స్. అలాగే బీసీబీ క్యాండిడేట్స్ 83 మంది. బీసీసీ ఎవరు లేరు, అప్లికేషన్లు లేవు. బీసీడీ 211 మంది, బీసీఈ క్యాండిడేట్స్ 24 మంది, ఎస్సీ గ్రూప్ 1 68 మంది, ఎస్సీ గ్రూప్ 2 123 మంది. రైట్, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 128 మంది. ఎస్టీ క్యాండిడేట్స్ 198 మంది అప్లై చేశారు ఎస్ఏ ఇంగ్లీష్కి. ఈడబ్ల్యూఎస్ 24 మంది అప్లై చేశారు. ఈడబ్ల్యూఎస్ 24 మంది అప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్ఏ ఇంగ్లీష్ అయింది. ఎస్ఏ మ్యాథ్స్ అండి, విజయనగరం జిల్లా ఎస్ఏ మ్యాథ్స్ 42 మంది ఓపెన్ వాళ్ళు అప్లై చేశారు. ఓసీ, ఇదేమో బీసీఏ, ఇది బీసీఏ, ఇదేమో బీసీబీ, ఇదేమో బీసీసీ, ఇదేమో బీసీడీ, ఇది బీసీఈ. నెక్స్ట్ ఇది SC1, ఇదేమో SC2, ఇదేమో SC3, ఇదేమో ST, ఇదేమో ఈడబ్ల్యూఎస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎస్ఏ మ్యాథ్స్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు 42 మంది అప్లై చేశారు. ఇక బీసీఏ క్యాండిడేట్స్ 79 మంది అప్లై చేశారు. బీసీబీ క్యాండిడేట్స్ 92 మంది పోటీలో ఉన్నారు. ఇక బీసీసీ లేదు, బీసీడీ లేదు, బీసీఈ కూడా లేదు, ఎస్సీ గ్రూప్ 1 కూడా లేదు, పోస్టులు లేవేమో అక్కడ, అందుకే అప్లై చేయని వాళ్ళు. ఎస్సీ గ్రూప్ 2లో 71 మంది అప్లై చేశారు. ఎస్సీ గ్రూప్ 3 లేదు. ఎస్టీలో 112 మంది, ఈడబ్ల్యూఎస్ 26 మంది అప్లై చేశారు. ఇది ఎస్ఏ మ్యాథ్స్కి అనమాట. వీళ్ళంతా ఎస్ఏ మ్యాథ్స్కి అప్లై చేసిన వాళ్ళు, విజయనగరం జిల్లా. ఇక విజయనగరం జిల్లాలో ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషను ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఓసీ క్యాండిడేట్స్ 66 మంది అప్లై చేశారు. ఇకపోతే 178 మంది ఎవరు బీసీఏ క్యాండిడేట్స్, బీసీబీ క్యాండిడేట్స్ 120 మంది, 120 మంది బీసీబీ. ఇక బీసీసీ వాళ్ళు 8 మంది. ఇక బీసీఈ వాళ్ళు 252 మంది. ఇక ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు 21 మంది, గ్రూప్ 2 ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు 81 మంది, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళు 47 మంది. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్, ఒక్క నిమిషం, ఇది ఓపెన్ ఓసీ 66 మంది, ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఓసీ 66 మంది అప్లై చేశారు. బీసీఏ వాళ్ళు 178 మంది, బీసీబీ వాళ్ళు 120 మంది, బీసీసీ వాళ్ళు 8 మంది. ఇక్కడ బీసీడీ, ఇది బీసీడీ వాళ్ళు ఒకసారి ఇక్కడ ఆపుదాం. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ బీసీడీ, ఇది డి వాళ్ళు 252 మంది. ఇదేమో ఎస్సీ గ్రూప్ 1, ఇది SC1, ఇదేమో SC2, ఇదేమో SC3. రైట్, బీసీడీలోనేమో 252 మంది, ఎస్సీ గ్రూప్ 1 21 మంది, ఎస్సీ గ్రూప్ 2 81 మంది, ఎస్సీ గ్రూప్ 3 47 మంది.
రైట్ మళ్ళీ మిస్టేక్. ఇక్కడ చూడండి, ఇది మనం ఒకటి మిస్ చేసాం. మళ్ళీ ఇక్కడ డి తర్వాత ఈ కదా, ఈ ఇదేమో డి ఎస్ బీసీడి, ఇది బీసీఈ, ఇదేమో SC1, ఇదేమో SC2, ఇదేమో SC3, ఇదేమో ST, ఇదేమో EWS. ఓకే, ఇక్కడ చూడండి గ్రూప్ డి 252 మంది, బీసీడి వాళ్ళు, బీసీఈ వాళ్ళు 21 మంది, SC గ్రూప్ 1 81, SC గ్రూప్ 2 47, SC గ్రూప్ 3 127. ఎవరో ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకి. నెక్స్ట్ ST క్యాండిడేట్స్ 211 మంది అప్లై చేశారు. EWS వాళ్ళు 61 మంది అప్లై చేశారు. ఇక SAPS ఫిజికల్ సైన్స్ సంబంధించి ఓపెన్ కేటగిరీ వాళ్ళు 44 మంది అప్లై చేశారు. ఇక BCA వాళ్ళు 161 మంది, BCB వాళ్ళు 132 మంది అప్లై చేశారు. దేనికి? SAPS ఫిజికల్ సైన్స్. ఇక BCC వాళ్ళకి ఏమీ లేవు. BCD వాళ్ళు మాత్రం 282 మంది అప్లై చేశారు. BCE వాళ్ళు 18 మంది. అలాగే SC గ్రూప్ 1 ఏం లేవు. ఎవరు అప్లై చేయలేదంటే అర్థం ఏంటి? పోస్టులు లేవేమో, అప్లికేషన్లు లేవు. ఇకపోతే SC గ్రూప్ 2 వాళ్ళు 38 మంది, SC గ్రూప్ 3 182 మంది, ST క్యాండిడేట్స్ 134 మంది. ఇక EWS వాళ్ళు 32 మంది SA ఫిజికల్ సైన్స్ పోస్ట్కి అప్లై చేశారు. నెక్స్ట్ SA బయాలజీ, ఈ బయాలజీ పోస్ట్కి వచ్చేసేసరికి 34 మంది ఓపెన్ కేటగిరీ వాళ్ళు అప్లై చేశారండి. 52 మంది BCA వాళ్ళు, 198 మంది BCB వాళ్ళు పోటీలో ఉన్నారన్నమాట. ఇక BCC ఏమీ లేవు అప్లికేషన్లో. ఇక BCD వాళ్ళు 236 మంది ఉన్నారు. BCE 0 అంటే అప్లికేషన్లు లేవు. ఇక SC గ్రూప్ 1 కూడా అప్లికేషన్లు లేవు. SC గ్రూప్ 2లో 58 మంది ఉన్నారండి. SC గ్రూప్ 3లో 137 మంది ఉన్నారు. ఓకే, ST క్యాండిడేట్స్ 128 మంది, EWS 19 మంది ఉన్నారు. ఇదంతా SA బయాలజీ అనమాట, బయాలజికల్ సైన్స్. SA సోషల్, విజయనగరం జిల్లా సోషల్ స్టడీసు ఓపెన్ కేటగిరీ వాళ్ళు 47 మంది అప్లై చేశారు. BCA క్యాండిడేట్స్ 90 మంది, BCB క్యాండిడేట్స్ 240 మంది, BCC వాళ్ళు 24 మంది, BCD వాళ్ళు 312 మంది. ఇకపోతే BCE వాళ్ళు 24, SC గ్రూప్ 1 168 మంది, SC గ్రూప్ 2 69, SC గ్రూప్ 3 210 మంది. ఓకే, ఇక ST క్యాండిడేట్స్ 210, EWS 63 మంది SA సోషల్కి విజయనగరం జిల్లా అప్లై చేశారు. ఇది అనమాట మొత్తం మీద. ఇంకా మిగిలిన క్యాండిడేట్స్ ఏమయ్యారంటే, వాళ్ళు ఇక్కడ పోస్టులు లేకపోవడం వల్ల కొన్ని అప్లికేషన్లు, ఎందుకు ఈ అప్లికేషన్లు ఇలా వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి అంటే వాళ్ళు ఇక్కడ పోస్టులు ఇక్కడ అప్లై చేయలే, కానీ PGTలు, TGTలు, ప్రిన్సిపాల్ పోస్టులు, మరి ఆటలో ఉన్నాయి కదా, మోడల్ స్కూల్ కానీ, రెసిడెన్షియల్ కానీ, BC వెల్ఫేర్ కానీ, గురుకులాలు కానీ అవన్నీ ఉన్నాయి కదా, వాటిలో వాళ్ళు అప్లై చేయడం అనేది జరిగిందనమాట. రైట్, ఇది విజయనగరం జిల్లా. ఇంతకుముందు శ్రీకాకుళం చెప్పి విజయనగరం. నెక్స్ట్ విశాఖపట్నం చూడాలి మనం. విశాఖపట్నం, ఈ వీడియో తప్పనిసరిగా మీరు అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. విశాఖపట్నం జిల్లా చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ విశాఖ జిల్లాకి సంబంధించి మొత్తం 29,779 మంది అప్లై చేశారు. 49,658 అప్లికేషన్లు పెట్టారు. ఓకే, పెట్టిన వాళ్ళలో SGT పోస్టులకి ఎంతమంది అప్లై చేశారు అంటే, ఓపెన్ కేటగిరీ వాళ్ళేమో 408 మంది అప్లై చేశారు. ఓపెన్ కేటగిరీ వాళ్ళు 408 మంది అప్లై చేశారు. ఇక BCA క్యాండిడేట్స్ వచ్చేసి 480 మంది, BCB క్యాండిడేట్స్ 568 మంది అప్లై చేశారు. దేనికి? SGT పోస్టులకి. విశాఖపట్నం జిల్లా SGT పోస్టులకి OC వాళ్ళు 408, BCA వాళ్ళు 480, BCB వాళ్ళు 568, BCC వాళ్ళు 49 మంది అప్లై చేశారు. BCD వాళ్ళు 1013 మంది, BCE వాళ్ళు 137 మంది, SC గ్రూప్ 1 వాళ్ళు 131 మంది, SC గ్రూప్ 2లో 202 మంది, SC గ్రూప్ 3లో 390 మంది అప్లై చేశారు. ఇక ST క్యాండిడేట్స్ 668 మంది అప్లై చేశారు. ఇక EWS 114 మంది అప్లై చేశారన్నమాట. ఓకే, SGT పోస్టుగా అప్లై చేసిన క్యాండిడేట్, పోటీలో ఉన్నవాళ్ళు, SGT పోస్టుల కోసం పోటీలో ఉన్నవాళ్ళు. SGT ఉర్దూ పోస్టులు ఉన్నాయి. ఈ ఉర్దూ పోస్టులు ఓపెన్ కేటగిరీ వాళ్ళు 129 మంది అప్లై చేశారు. ఇక 129 మంది అప్లికేషన్లు.
ఇక బీసీఏ 121, బీసీబీ 124, ఇక బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇక్కడ అప్లికేషన్లు ఏమి లేవు. ఇక ఎస్సీ గ్రూప్ 1 24, ఎస్సీ గ్రూప్ 2 లేదు, ఎస్సీ గ్రూప్ 3 71, ఎస్టీ క్యాండిడేట్స్ 213 మంది, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 32 మంది ఈ యొక్క ఎస్జిటి ఉర్దూ పోస్ట్ కోసమని విశాఖపట్నంలో అప్లై చేసినవాడు. నెక్స్ట్ ఎస్ఏ తెలుగు అండి. ఎస్ఏ తెలుగు వాళ్ళు ఓపెన్ కేటగిరీ వాళ్ళు 109 మంది అప్లై చేశారు. ఎస్ఏ తెలుగు పోస్ట్ కోసం ఓపెన్ కేటగిరీ వాళ్ళు 109 మంది అప్లై చేయడం జరిగింది. ఇకపోతే ఇక్కడ గమనించండి, బీసీఏ వాళ్ళు తెలుగు పోస్ట్ కోసం 112 మంది, బీసీబీ వాళ్ళు 172 మంది, బీసీసీ ఎవరు అప్లై చేయలే, బీసీడీ వాళ్ళు 398 మంది అప్లై చేశారు, బీసీఈ వాళ్ళు 34 మంది అప్లై చేశారు, ఎస్సీ గ్రూప్ 1 0 ఎవరు అప్లై చేయలే, ఎస్సీ గ్రూప్ 2 60 మంది అప్లై చేశారు, ఎస్సీ గ్రూప్ 3లో 82 మంది, ఎస్టీ క్యాండిడేట్స్ 324 మంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక్కళ్ళు అప్లై చేశారు, ఒకే ఒక్కళ్ళు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఎస్ఏ హిందీ, ఎస్ఏ తెలుగు అయింది, ఎస్ఏ హిందీ ఓపెన్ కేటగిరీలో 117 మంది అప్లై చేశారు. నెక్స్ట్ అలాగే ఓపెన్ కేటగిరీ 117 మంది అప్లై చేశారు ఎస్ఏ హిందీ పోస్ట్కి. బీసీఏ వాళ్ళు 74 మంది, బీసీబీ వాళ్ళు 131 మంది. రైట్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎస్ఏ హిందీ పోస్ట్ కోసం 117 మంది ఓపెన్ కేటగిరీ ఓసీ వాళ్ళు, 74 మంది బీసీఏ వాళ్ళు, 131 మంది బీసీబీ వాళ్ళు, సి వాళ్ళు లేరు, బీసీడీ 361 మంది, బీసీఈ వాళ్ళు ఎంతమంది 28 మంది. అలాగే ఎస్సీ గ్రూప్ 1 లేరు, ఎస్సీ గ్రూప్ 2లో 52 మంది అప్లై చేశారు, 112 మంది ఎస్సీ గ్రూప్ 3లో అప్లై చేశారు. ఇక ఎస్టీ క్యాండిడేట్స్ 189, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 45 మంది ఈ యొక్క ఎస్ఏ హిందీ పోస్ట్కి అప్లై చేశారు. ఇకపోతే ఎస్ఏ ఇంగ్లీష్ వచ్చి 118 మంది ఓపెన్ కేటగిరీ వాళ్ళు అప్లై చేశారు, 121 మంది బీసీఏ క్యాండిడేట్స్, 125 మంది బీసీబీ క్యాండిడేట్స్, 129 మంది బీసీసీ క్యాండిడేట్స్, బీసీడీ వాళ్ళు 311 మంది బీసీడీ ఎస్ఏ ఇంగ్లీష్కి అప్లై చేసిన వాళ్ళు అన్నమాట. ఇక బీసీఈ క్యాండిడేట్స్ 39. ఇక ఇక్కడ చూడండి ఎస్సీ గ్రూప్ 1 79, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు 93, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళు 182. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ 228 మంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 48 మంది అప్లై చేయడం జరిగింది. ఎస్ఏ మ్యాథ్స్ అండి, ఎస్ఏ మ్యాథ్స్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు 114 మంది అప్లై చేశారు. ఇక 113 మంది బీసీఏ క్యాండిడేట్స్ అప్లై చేశారు, 113 మంది బీసీఏ, 156 మంది బీసీబీ క్యాండిడేట్స్. బీసీసీ ఎవరు అప్లై చేసిన అప్లికేషన్ లేవు. ఇక బీసీడీ వాళ్ళు 324 మంది అప్లై చేశారు. ఇక ఇక్కడ గమనించండి, బీసీఈ వాళ్ళు 42 మంది అప్లై చేశారు. ఇక ఎస్సీ గ్రూప్ 1లో 51 మంది, ఎస్సీ గ్రూప్ 2లో 27 మంది, అలాగే ఎస్సీ గ్రూప్ 3లో 198 మంది, ఎస్సీ గ్రూప్ 3 198 మంది అప్లై చేశారు. ఏ పోస్ట్ ఇది? ఎస్ఏ మ్యాథ్స్. ఇక ఎస్టీ క్యాండిడేట్స్ ఇక్కడ గమనిస్తే 362 మంది, ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 92 మంది అప్లై చేశారు. నెక్స్ట్ ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి. ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఓపెన్ కేటగిరీలో 117 మంది అప్లై చేశారండి. బీసీఏ క్యాండిడేట్స్ ఏమో 258 మంది, బీసీబీ క్యాండిడేట్స్ 245 మంది, బీసీసీ వాళ్ళు 28 మంది, బీసీడీ వాళ్ళు 217 మంది. ఇక ఇక్కడ గమనించండి, ఎస్సీ గ్రూప్ 1 ఏమో 25 మంది, ఎస్సీ గ్రూప్ 2 ఏమో 42 మంది, ఎస్సీ గ్రూప్ 3 105 మంది. ఇక ఇక్కడ గమనిస్తే ఇక్కడ మీరు చిన్న పాయింట్ మిస్ అయ్యాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ 217 మంది డి కేటగిరీ కదా, ఇదిగోండి బీసీడీ వాళ్ళు 217 మంది, బీసీఈ వాళ్ళు 25 మంది. ఇక ఎస్సీ గ్రూప్ 1లోనేమో 42, ఎస్సీ గ్రూప్ 2లోనేమో 105, ఎస్సీ గ్రూప్ 3లోనేమో S3లో 212 మంది. ఇక ఎస్టీ కేటగిరీ వాళ్ళు 296, ఈడబ్ల్యూఎస్ 202 మంది. ఓకే, నెక్స్ట్ ఎస్ఏపిఎస్
ఫిజికల్ సైన్స్ ఓపెన్ వాళ్ళు 101 మంది, బీసీఏ క్యాండిడేట్స్ 74 మంది అప్లై చేశారు. ఇక బీసీబీ వాళ్ళు ఎస్ఏ ఫిజికల్ సైన్స్కి 212 మంది బీసీబీ వాళ్ళు అప్లై చేశారు. ఇక బీసీసీ ఎవరు అప్లికేషన్లు పెట్టలేదు. బీసీడీ 133 మంది అప్లై చేశారు. బీసీఈ 29 మంది. అలాగే ఎస్సీ గ్రూప్ 1 39, ఎస్సీ గ్రూప్ 2 110, ఎస్సీ గ్రూప్ 3 196 మంది. ఇక ఎస్టీ క్యాండిడేట్స్ 211 మంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 91 మంది. ఎందుకు ఎస్ఏ పిఎస్కి అప్లై చేసిన వాళ్ళు వీళ్ళంతా. ఎస్ఏ బయాలజీ అప్లికేషన్లో పోటీ చూస్తే 112 మంది ఓపెన్ కేటగిరీ వాళ్ళు అప్లై చేశారండి ఎస్ఏ బయాలజీ. ఇది విశాఖపట్నం జిల్లా, గుర్తుపెట్టుకోండి. అలాగే బీసీఏ క్యాండిడేట్స్ 131 మంది బయాలజీ. బీసీసీ వాళ్ళు 200, బీసీబీ వాళ్ళు 232 మంది, బీసీబీ 232, బీసీసీ వాళ్ళు 32 మంది, బీసీడీ వాళ్ళు 342 మంది, బీసీఈ వాళ్ళు 31 మంది. ఇకపోతే ఇది చూడండి, ఎస్సీ గ్రూప్ 1 31, ఎస్సీ గ్రూప్ 2 91, ఎస్సీ గ్రూప్ 3 201 మంది అప్లై చేశారు. ఎస్టీ క్యాండిడేట్స్ 234 మంది. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ 234 మంది ఎస్టీ క్యాండిడేట్స్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 93 మంది. ఇది ఎస్ఏ బయాలజీ. ఓకే, ఎస్ఏ బయాలజీ అప్లై చేసిన వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడాను. నెక్స్ట్ ఎస్ఏ సోషల్ విశాఖపట్నం, వైజాగ్. ఇది వైజాగ్ సంబంధించి ఎస్ఏ సోషల్ ఓపెన్ కేటగిరీలో 301 మంది అప్లై చేశారు. ఇక బీసీఏ వాళ్ళు 290, బీసీబీ వాళ్ళు 319, బీసీసీ 41, బీసీడీ 498, బీసీఈ 69 మంది, ఎస్సీ గ్రూప్ 1 58, ఎస్సీ గ్రూప్ 2 124, ఎస్సీ గ్రూప్ 3 234, ఎస్టీ క్యాండిడేట్స్ 343, ఈడబ్ల్యూఎస్ 131. ఇది ఈ విధంగా పోటీ అనమాట. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అప్లికేషన్ పెట్టి పోటీకి సిద్ధంగా ఉన్నారన్నమాట. రైట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం చూడాల్సింది ఈస్ట్ గోదావరి జిల్లా. ఇదిగోండి ఈస్ట్ గోదావరి జిల్లా. ఇది ఒక రకంగా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. నేను మరో వీడియోలో మీకు అది పంపిస్తాను. ఓకే, నెక్స్ట్ మరో పార్ట్లో పంపిస్తాను. ఓకే, వీడియో అందరికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.